హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రామప్ప దేవాలయాన్ని సందర్శించబోతున్నాం. ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న ఈ ఆలయం సామాన్య శకం 1213లో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని కాలంలో ఆయన సేనాధిపతి రేచర్ల రుద్రుడు నిర్మించాడు. ఈ ఆలయ ప్రధాన దైవం రామలింగేశ్వర స్వామి. కానీ ఈ అద్భుత సృష్టికర్త అయిన ప్రధాన శిల్పి రామప్ప నైపుణ్యాన్ని మెచ్చి ఈ గుడి రామప్ప టెంపుల్గా నామకరణం జరిగింది. సుమారు 800 సంవత్సరాల చరిత్ర కలిగిన, దశాబ్దాలు దాటిన చెరగని శిల్పకళా సౌందర్యం, ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తున్న ప్రాచీన ఇంజనీరింగ్ అద్భుతం. ఇదే తెలంగాణలోని యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప దేవాలయం నిలిచింది. శిల్పి పేరు మీద పిలువబడే ప్రపంచంలో ఏకైక ఆలయం ఇదే. రండి, ఈ ఆలయంలోని శిల్పకళా సౌందర్యాన్ని చూద్దాం. విశ్వకర్మ కమ్యూనిటీకి చెందినటువంటి రామప్ప అప్పటి ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. బ్లాక్ టెక్నాలజీ, భూకంపాలు వచ్చినా తట్టుకునేలా పునాదిలో ఇసుకను ఉపయోగించి నిర్మించినటువంటి టెంపుల్ రామప్ప టెంపుల్. ఆలయ ద్వారాల వద్ద ఉన్న నల్ల గ్రానైట్ రాతిలో చేసిన మదనికల, నాగినీల శిల్పాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఆ శిలలపై ఉన్నటువంటి నగలు, వస్త్రాల అంచులు ఎంతో సన్నగా ఉంటాయి అంటే వాటి గుండా సన్నటి దారం కూడా దూర్చడం కష్టమవుతుంది. అంతేకాదు, గర్భాలయంలోని శివలింగంపై ఎప్పుడూ కాంతి ఉండేలా కాకతీయ శిల్పులు కాంతి పరివర్తన, లైటింగ్ రిఫ్లెక్షన్ పద్ధతి ఉపయోగించారు. భారతీయ శిల్ప కళా వైభవానికి కాకతీయులు సాంకేతిక ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం రామప్ప టెంపుల్. అందుకే 2021 ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపుగా పొందింది. ఇక్కడ చూస్తే ఒక మదనిక కాళ్లకు ఐ పీల్స్ వేసుకొని ఉంటుంది. అసలు మన ప్రాచీన కాలంలో ఎలా వాడాము అనే దానికి కూడా నిదర్శనం. ఇక్కడ చూస్తే విగ్రహము ఒక దగ్గర ఒక రకం సౌండ్, ఇంకో దగ్గర ఇంకో రకం సౌండ్ వస్తుంది. అంటే అప్పటి టెక్నాలజీ ఎలా ఉంది అనేది అర్థమవుతుంది. ఈ ఆలయం భూకంపాలకు తట్టుకొని 17వ శతాబ్దంలో భారీ భూకంపానికి తట్టుకొని నిలబడింది అంటే దానికి కారణం అప్పటి ఇంజనీర్ యొక్క అద్భుతమైన చెప్పుకోవాలి. ఈ ఆలయంలో ఉన్నటువంటి శిల్ప సౌందర్యాన్ని వర్ణించడానికి రాదు. అసలు ఆ టైంలో ఎలా అంత పర్ఫెక్ట్గా కటింగ్ చేశారు అనడానికి నిదర్శనమే ఈ స్తంభాలు. ఈ స్తంభాలపై ఉన్నటువంటి శిల్ప సౌందర్యాన్ని ఇప్పుడున్న టెక్నాలజీతో కూడా చేయడం సాధ్యం. ఆలయ ప్రధాన దైవం రామలింగేశ్వర స్వామి. కానీ ఈ ఆలయాన్ని చెక్కినటువంటి శిల్పి పేరు మీద రామప్ప అని పిలుస్తారు.